ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. సింహరాశి వారికి మరికొద్ది రోజుల్లో 5 గుడ్ న్యూస్లు. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి మరికొద్ది రోజుల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పవలసి వచ్చిందో, ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే కనుక, ఎవరి మీద ఆధారపడకూడదు, నా కాలు మీద నేను నిలబడాలి, ఒకరిని ఒక రూపాయి ఆశించకుండా బ్రతకాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి అని ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటారు. జీవితంలో ఉన్నత స్థానంలో ఉండటానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎదుటివారికి ఎప్పుడు కూడా అన్యాయం చేయరు. తెలివైన వారు. ఈ రాశి వారిని ఎవరు కూడా త్వరగా మోసం చేయలేరు. ఈ రాశి వారి మాటలు ఎదుటివారికి ఆకర్షణీయంగా వినసొంపుగా ఉంటాయి. వీరి రూపం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే కనుక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు, బంగారం లాంటి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటానికి, కుటుంబాన్ని సంతోషంగా చూడటానికి ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. రాత్రి పగలు కష్టపడి సక్సెస్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. కానీ వీరు అనుకున్నంత ఫలితం ఎప్పుడు కూడా కలగదు. కష్టంతోనే వీరి యొక్క జీవితం సాగుతూ ఉంటుంది. వీరికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది కూడా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగానే జీవితంలో ఒక సమస్య తీరిపోయినాక మరొక సమస్య వీరిని వెంటాడుతూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి అనుకున్న సమయానికి డబ్బు లభించదు, కానీ అవసరం లేనప్పుడు చేతికి డబ్బు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు ధనాన్ని వృధాగా ఖర్చు చేయడానికి అస్సలు ఇష్టపడరు. లక్ష్మీదేవి కటాక్షాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి దైవారాధన చాలా ఎక్కువగా ఇష్టపడతారు. దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. నమ్మినట్లుగా దైవానుగ్రహం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా కూర్చొని మనసులోని కష్ట సుఖాన్ని ఆ దేవుడికి ఎప్పుడూ మొరపెట్టుకుంటూనే ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి స్నేహితులన్నా, కుటుంబంలో సభ్యులన్నా ఎక్కువగా ఆప్యాయతని చూపిస్తూ ఉంటారు. ప్రాణప్రదంగా భావిస్తారు. కుటుంబం తర్వాతే ఎవరైనా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క రాశివారు. ఈ రాశి వారికి మరికొద్ది రోజుల్లో నక్కతోక తొక్కినట్లు 5 శుభవార్తలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి వీరైతే ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ ఆర్థికంగా బలంగా నిలబడబోతున్నారు. వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఒక మలుపు తిరగబోతుంది. వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తీరిపోబోతున్నాయి. వీరైతే కనుక కష్టంలోనూ సుఖంలోనూ ఉన్నటువంటి జీవిత భాగస్వామికి అద్భుతమైన బహుమతులను అందించబోతున్నారు. అలాగే నూతనమైన వస్తు వాహనాలను కొనుగోలు చేసే ప్రణాళికలు ఫలిస్తాయి. అలాగే భూములు కొనుగోలు చేసే విషయంలో కూడా ఒక నిర్ణయం అనేది రాబోతుంది. వీరి జీవితంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నతమైన స్థానంలోకి వీరికైతే ఒక ప్రణాళిక ఏర్పడబోతుంది. ఇక ఈ రాశి వారికి మూడో వ్యక్తి జోక్యం అనేది అస్సలు నచ్చదు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ రాశి వారు చక్కటి అద్భుత ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి సంబంధించి చక్కని ఫలితాలను మరిన్ని రోజుల్లో పొందుకోబోతున్నారు. ఈ రాశి వారు శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక నానబెట్టిన శనగలను గోవులకు తినిపించడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. వీలున్నంత మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా దేవుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మార్చగలుగుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.